హాయ్ అండి. నేనైతే ఇప్పుడు డబుల్ కా మీఠాకి ప్రాసెస్ రెడీ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే వాటర్ మరిగించి వంపేసుకుంటాను అనమాట. పాలు పెడతాను దానికోసం. ఇక్కడేమో షుగర్ సిరప్ కోసం పెట్టేసుకుంటాను. అంటే ఇది ముందు పాకం పెట్టి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. మనకు బ్రెడ్ తయారు చేసుకునేటప్పుడు ముందు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను పాలు ఎందుకని అనుకుంటున్నాను, పాలైతే కలుపుతూనే మరిగించుకోవాలి. ఎందుకంటే నేను వాటర్ క్వాంటిటీ అసలు వేయలేదు కదా. వాటర్ ఉంటే మామూలు పెట్టినా పర్లేదు, కానీ పాలు ఎందుకంటే నేను కోవా వాడట్లేదు దీనిలోకి, అందుకని చెప్పేసి ఇవే బాగా దగ్గరగా మరిగించేస్తాను అనమాట. చూద్దాను కదా ఇప్పుడు ఎలా చేస్తాను. నేను బ్రెడ్కి స్లైస్లో అయితే కట్ చేయట్లేదు, ఉంచేస్తున్నాను. వాటిని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. మనం ఫ్రై చేసుకోవడానికి ఒక 5-10 నిమిషాల ముందే కట్ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఆరిపోతాయి అనమాట. ఫ్యాన్ గాలి పెట్టుకున్నామంటేనే ఆరితే ఇలా మొత్తం ఇలా ఫ్లఫీగా లేకుండా కొంచెం థిక్గా అవుతాయి కదా. ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా వస్తాయి. వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటాను, విడివిడిగా తీసుకుని ఇలా పౌడర్ కింద రాలిపోకుండా ఉంటుందని. లేదంటే ఇదంతా మొత్తం ఆయిల్లో కింద పడి మొత్తం ఆయిల్ అంతా గసిగసి అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ చేస్తున్నాను రేపు స్వీట్ ఎలాగో కావాలి కదా స్పెషల్గా అని చెప్పేసి. ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది కదా, నేను ఎలా చేశానో చూడండి. మా అమ్మ అయితే రాఖీలు తీసుకురావడానికి అని వెళ్ళింది, అందుకని నేనే తీసుకుంటున్నాను. వీడియో కూడా కట్ చేసుకున్నానండి, అయిపోయినాయి. ఈ కొద్దిసేపు నేనైతే ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటాను. పంచదార పాకం కూడా మరుగుతుంది, పాలు మరుగుతున్నాయి. ఇవి ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. పాల పౌడర్ కూడా నేను ఎందుకు తెప్పించానంటే చూపిస్తాను మీకు. పాల పౌడర్ కూడా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బ్రెడ్ మిగిలియండి, రేపు పొద్దున్న మా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్కి వచ్చేస్తాయి. మొత్తం అయితే చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. దీన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. మీరు ఎప్పుడైనా సరే బ్రెడ్ ఉండిపోయింది అనుకోండి, ఇలా తిరిగి ఇలా ప్యాక్ చేసుకోండి. ఒక రౌండ్ తిప్పేసేసి ఇలా కిందికి దీన్ని ఫోల్డ్ చేసుకుంటే న్యూ ప్యాక్ లాగా అయిపోద్ది. బ్రెడ్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిపడుతుంది కూడా బ్రెడ్. కొద్దిగా బాదాము ఇంకా కాజు అయితే కట్ చేసుకున్నాము. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. అప్పుడు కొంచెం ఆఫర్ వచ్చింది, 100 రూపీస్ 450ది 350కి వచ్చిందనమాట, ½ కిలో. ఇదైతే నేను మా పిల్లల కోసం రోజు నానబెడతాను అనమాట. మా బొడ్డోడు తినడు, ఇది తినడానికి ఎంత ఏడిపిస్తాడో కానీ బలవంతంగా తినిపిస్తాను. ఇలా సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నాము. డబుల్ కా మీఠాకి ఇదే మెయిన్ అనమాట, ఇదే మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే నిన్న షాపింగ్కి వెళ్ళానండి, చార్మినార్, అది మదీనాకి. శారీస్ అన్నీ తీసుకొచ్చాను వ్రతానికి, రాఖీలకి. ఇంకా మా అమ్మాయికి ఏమో ఫ్రాక్స్, మా అబ్బాయికి షర్టు. ఎందుకంటే షర్ట్ ఒకటి ఏంటి, అందుకే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ప్యాంట్ షర్ట్లు, అందుకని ఒకటే షర్ట్ ఒకటి తీసుకొచ్చాను.
మీకు అవి వీడియో పెట్టి చూపిస్తాను. శారీస్ ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఇవాళ సండే కదా, పని అవ్వలేదు, అందుకని చెప్పేసి అది వీడియో తీసి పెట్టలేదు అనమాట. నేను వచ్చేసరికి నేను లేట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి అన్నీ వాళ్ళకి అవి వీళ్ళకి ఇవన్నీ సపరేట్ చేసుకునేసరికి అయిపోయింది అనమాట టైం. మా అమ్మ మా నాన్న కూడా ఊరి నుంచి వచ్చేసారు, మా తమ్ముడు. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఫుల్ హ్యాపీ. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ మేము ఎలా ఉన్నాం టెన్షన్ ఉంది. అవి ఏమి లేవు ఇప్పుడు. నేను ఈ సోదంతో అవుతున్నానని ఏమనుకోని చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. మొన్నటి వరకు మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మా తమ్ముడికి బాగాలేదు, అనుకుని ఊర్లోనే ఉన్నారు అందరూ. ఇక్కడ పాలు కూడా మరిగిపోయినాయండి. నేను ఇవి చేసుకునే లోపు ఈ కట్ చేసి ఆయిల్ పెట్టుకున్నవి కూడా ఫ్రై చేసుకున్నాను. పడిపోయింది, డబ్బా కింద పడిపోయింది. నాకు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుంది, చేతులకి డబ్బా కింద పడిపోయింది. పప్పులు అయితే ఏం ఒలగలేదు కానీ చిన్న కట్ చేసుకున్నాను. లేదు అయినాయి అనమాట ఇవి. కిస్మిస్ అయితే ఇట్లా కిస్మిస్ వేస్తే మా పిల్లలు తినరు. అన్ని పిల్లలు తినరంటే అనకండి, ఎందుకంటే పిల్లల కోసమే కదా మనం చేసుకున్నది. అందుకని చెప్పేసి వాళ్ళు తినని ఏది కూడా నేను చేయను. వాళ్ళు తింటే ఎంత కష్టమైనా చేసి పెడతాను. వచ్చేసాడండి మా బొడ్డోడు. ఏంట్రా నచ్చవా? నచ్చబోతే ఇచ్చి. వాడికి కాజు కావాలంటే కాజు అయితే లేదు ఇంట్లో, కొంచెం ఉంటే ఇంట్లో కట్ చేస్తాను. బాదాం ఇచ్చాను, వద్దంట. నాకు ఈ రావు మమ్మీ అంటున్నాడు. ఇక్కడే పాలు అయితే మరుగుతున్నాయి, ఇంకా మరగాలి. వీటికే ఎక్కువ టైం పెట్టేస్తుంది. ముందే మరిగిసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాను. అంటే పని అంతా అయ్యాక అలా మంచి మంది అడవాల్చుకునేసరికి ఆడబడ్డగా కళ్ళు మొదలు పడుతుంది. పడుకోవద్దు అనుకున్నా నిద్ర వచ్చేస్తుంది. ఏంటమ్మా? నెయ్యి, ఆయిల్ కాదు. పాకం కూడా వచ్చేసింది, కొంచెం మరిగిస్తే తిక్కగా బాగుంటుంది. పాకం అయితే అయిపోయిందండి, ఇది ఆఫ్ చేసేస్తాము. పాలైతే ఇంకా మరగాలి. ఇది ఎంత అంటే మొత్తం చాలా తగ్గిపోతుంది. ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది, వేసుకుందాము. నువ్వు ఇటు వచ్చేసు. అడ్జస్ట్ ఉండు, నేను అడ్జస్ట్ కట్ చేయలేదు. బాగానే ఉంటుంది, తినేస్తారు కదా మీరు అని చెప్పి. ఇట్రా పెట్టే, ఏం కదలే పెట్టి ఆడ మాట్లాడారు అదే కదా. ఐసక్క ఇక్కడ చేసేవాడు మా తమ్ముడండి, మా తమ్ముడే తీస్తున్నాడు, నేను కాదు. ఎలా కలుపుతున్నారు చూడండి. అరే అలా కాదు బాబు, ఇలా వచ్చి నాకు ఎందుకంట స్వీట్లు కూడా వచ్చేసాడు. రామచంద్ర కావాలని చూసారా గాయస్? మా అమ్మాయికి 13 years వచ్చిన తర్వాత గుండు చేయించుకుంది, అందుకని చెప్పేసి అప్పటి నుంచి గుండక్క అని మొదలు పెట్టాను. వాడే కదా వాడి ఫ్రెండ్స్తో కూడా అలాగే పిలిపించేస్తాడు. ఫలో అయితే ఫ్రై అయిపోయినాయి, అన్నీ తీసేసుకున్నాము. ఇలానే ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి, సేమ్ ప్రాసెస్. సో అన్నీ ఫ్రై అయ్యాక నేను మళ్ళీ చూపిస్తా. కాదు మరి మనం చీరలు గురించి చెప్పాను నేను. నువ్వు పని అయిపోయాక మనం వీడియో చేద్దాము. ఓకే చూపిద్దాము, ఓకేనా? మొత్తం చూడండి, ఇక్కడ నచ్చితే చూస్తే షాక్ అయిపోతారు. అయ్యో పట్టు చీరలా చెప్తుంది అంటే డిజైన్స్ అవి మస్తు ఉంటాయి కదా, ఆ రేట్కి ఆ క్వాలిటీకి రీజనబుల్ అనమాట. సో దానికోసం అలా చెప్పా. ఫేక్ షాక్ అన్నిటికంటే నాకు ఈ ఫ్రాక్లే బాగా నచ్చింది. యా గాయస్, నా ఫ్రాక్స్ వావ్ అంటే చూడడానికి అంత క్యూట్ అనిపిస్తలేదు, కానీ వేసుకుంటే
ఎగ్దమ్ ఉన్నాయి. రేపు వేసుకుని పెడదాం. ఎస్ గైస్ పెడతా చూడండి. ఓకే ఆపే, తర్వాత తీద్దాం. సో గైస్ ఏంటి క్రీమ్ మిల్క్ అనుకుంటా. వాటర్ వేయలే. వాటర్ వేయడానికి ఏంటి క్రీమ్ మిల్క్ ఎందుకు వాటర్ వేసుకుని అయితే అది మిల్క్ పౌడర్. ఎంతమందికి ఇష్టం పాలపొడి? నాకు ఇష్టం. నేను ప్యాకెట్ తెప్పించి ఇంట్లో పెడితే సగం ప్యాకెట్ ఖాళీ అయిపోద్ది, ఎక్స్ట్రా ఉంటే ప్యాకెట్ తినేస్తుందండి. అంత పిచ్చి మిల్క్ పౌడర్ అంటే. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు కొనుక్కొని తినేసేదాన్ని గైస్. స్కూల్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే ఏమైనా అప్పుడప్పుడు స్నాక్స్ లేనప్పుడు 10 రూపీస్ అలా ఇస్తుంటే అందరూ చాక్లెట్లు బిస్కెట్లు అవి కొనుక్కుంటారు. ఈవిడ మాత్రం ఇవి పాలపొడి ప్యాకెట్లు, బూస్ట్ ప్యాకెట్లు ఇవి తింటుంది అనమాట. అందరిలా ఉండకూడదండి మనం, కొంచెం డిఫరెంట్. అందుకే ఇందాక వీడియోలో పెడుతున్నాను, నాకు పెట్టలేనట్టుంది. ఈసారి ఈ వీడియోలో పెడుతున్నాను. నేను ఉంటే ఎలా పని చేస్తుందో, నేను లేనప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఎందుకంటే తెలియాలి కదా, ఇలా ఊగుతుంటుంది కదా పక్కనప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకుందాము. ఇదిగోండి చాక్లెట్ డబ్బా ఒక్క రోజులో కథం చేస్తారు ఇద్దరు. ఓలీ అంటే ఇది నేను కొనలేదు, మా మేడం వాళ్ళు ఇచ్చారనమాట. లేకపోతే ఇంత కాస్ట్లో మనం ఎక్కడ కొనాలి? అదే కదా, బ్రాండెడ్ మనతో కావు, మా మేడం వాళ్ళు ఇస్తారు. మస్తు మంచి వాళ్ళండి. ఈరోజు నేను ఇది పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం కూడా కొంచెం మా మేడం ఆవిడే సపోర్ట్ చేస్తారు. అంటే చాలా మంది చేస్తున్నారు. నేను చెయ్యమ్మా అని ఫ్రమ్ చాలా ఇయర్స్ నేను చెప్తున్నాను. నేనే కాదు, మా మమ్మీ కుకింగ్ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ లైక్ మా బాబాయ్ వాళ్ళు వీళ్ళు యూట్యూబ్లో అది మనీ వస్తున్నాయి కదా, చాలామంది ఫేమస్ అవుతున్నారు కదా, నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి కుమారి ఆంటీ లాగా అయిపోద్ది కానీ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తే మా అమ్మ కుమారి ఆంటీ ఎందుకు కుమారి ఆంటీ వచ్చింది మధ్యలోని మరి అంటారు కదా, మరి బాబాయ్ వాళ్ళు మన వాడేదో అంటాడు. కాదండి బాబా, అలాంటి వంటలేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మేము కూడా మీల్స్ పెట్టేవాళ్ళం అనమాట 5 years బ్యాక్. సో అందుకోసం అని చెప్పి అనేవాళ్ళు. మా అమ్మ లేదురా బాబు నాకు భయము, అది ఇది నేను చేయలేను అది ఇది అనేది. ఇంక లాస్ట్కి అమ్మ నువ్వు ఇలా కాదు మా మేడంకి అడుగు, మంచిదో కాదో మా మేడం చెప్తే వింటావు కదా అని చెప్తే ఆవిడికి వెళ్ళి అడిగిందనమాట. ఇంకా అప్పుడు ఆమె కొంచెం సపోర్ట్, ఆవిడ కొంచెం సపోర్ట్ ఇచ్చేసరికి మా అమ్మ ఓకే అని చెప్పి అనుకుంటే ఇంకా అప్పుడు ఆవిడే ఫోన్ కూడా ఇచ్చారనమాట మాకు. ఫోన్ అంటే ఇప్పుడు కాదు, మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫోన్ లేదంటే అప్పుడు ఆవిడే ఈ ఐఫోన్ ఇచ్చారు నాకు అనమాట. అంటే అందరిలో కొంచెం బాగా కనిపించాలి దేవి నువ్వు అని చెప్పి. అంటే వీళ్ళు ఎలా అంటే జెలస్ ఫీల్ అవ్వరు గైస్, మా మేడం వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు. జెలస్ అయితే అస్సలు ఫీల్ గారు. అంటే వీళ్ళేంటి మన ముందేంటి గొప్ప కనిపించదు అని అస్సలు ఫీల్ అవ్వదు. పెళ్ళికి ఆవిడ దగ్గర మనం కొంచెం బాగా కనిపిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆవిడ. నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. నాకు పట్టు చీరలు కూడా ఇచ్చారు పెళ్ళికి వెళ్ళినప్పుడు. అయితే మా తమ్ముడు పెళ్ళికి పట్టు చీరలు ఎందుకు కొనుక్కోలేదు, అమ్మ వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు తీస్తే నువ్వు కొనుక్కోవని చెప్పేసి ఆవిడే నాకు చీరలు ఇచ్చారు. మీకు చూపిస్తాను నేను, చాలా మంచి చీరలు. అయితే కొనుక్కోలేము, బ్లౌజులు కానీ కుట్టించి మరీ ఇచ్చింది ఆవిడ. ఎవరు ఇస్తారండి అసలు ఈ రోజులు? అలాగా చూపిస్తాను. అంటే మా అమ్మ అంటే మ్యారేజ్లో మేము వేసుకున్నాం కదా, మేము కాదు మా అమ్మ వేసుకుందాం అనుకోండి. అవి నేను మళ్ళీ ఎలా ఇచ్చిందో తెలుసని మా అమ్మాయికి డ్రెస్ కలర్స్ అడిగింది. అయితే ఇలా ఇద్దరు వేసుకోండి మంచిగా ఉంటే వీడియో అయ్యి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుంది అనమాట. అలా ఇచ్చిందనమాట, బాగుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మాకు అలవాటు మ్యాచింగ్స్ వేసుకోవడం. సో అంటే మరీ అంత అలా అని కాదు, ఎలా అయినా మొత్తమే సేమ్ కలర్ అయితే వేసుకుంటాం, ఒకటే మోడల్ లాగా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా, అలా అని కాదు. కలర్స్ సేమ్ ఎప్పుడు వేసుకుంటున్నాం, ఎప్పుడనే కాదు. మాకు డైలీ వేర్ కూడా ఎక్కువ అలానే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే అలానే కొనుక్కుంటాం కదా. సో యా గాయ్స్, బ్రెడ్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి, పాకం కూడా రెడీ అయిపోయింది. ఏం చేయాలి దీని తర్వాత? ప్రాసెస్ తర్వాత చూద్దాము.
డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం కోసం కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇది కూడా అయిపోయిందండి. షుగర్ అది వేసాను కదా, ఆఫ్ చేసుకున్నాను గ్యాస్ అయితేని. అలా అయిందనమాట. అంటే కోవా వాడాను కాబట్టి నేను ఇలా వేసాను. వేసుకున్న వాళ్ళు పచ్చి కోవా వేసుకుంటారు, కానీ నేను ఇలానే వేస్తాను. సరిపోయింది. ఫ్రై చేసుకుని ఇది కూడా పాలు రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసి కలిపేసుకుంటాను. నేను పైనుండి అయితే ఏం గ్రానిష్ చేయను, డైరెక్ట్ అందులోనే వేసేస్తాను. అందరికీ వస్తాయి పనులు. పైనుండి వేస్తే పైనుండి తినేస్తాం, అడుగుని ఎవరికి వెళ్ళవు అనమాట. అందుకని దానిలోనే కలిపేస్తాను. ఫ్రై అయిపోయిందండి. ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం కోవలాగా గట్టిగా అవుతుంది అనమాట. ఇది ఇలా తిన్నా కూడా భలే సూపర్ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ కోవలేవాలి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందంటే ఇంక ఇది డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అలానే ఉంటుంది అనమాట. ఇంకా చేస్తాను ఒకసారి అది కూడా ఐస్ క్రీమ్. మా బాబు కొంచెం జలుబు తగ్గిన తర్వాత మొత్తం ఇది బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ ప్లేట్లోనే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే వెడల్పు గిన్నె అయితే లేదు, అందుకని చెప్పేసి ఇలానే వేసుకుంటున్నాను అనమాట పాకం. ఒకసారి పట్టుకేసి ప్లీజ్, ఒక చేతి తీసుకోవడం కష్టం ఉంది. హీట్ అయిపోయింది గాయస్. చాలాసేపు నుంచి కదా, మరి నువ్వు లేవు కదా. ఒక్క చేతితో తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? వస్తుంది వస్తుంది వస్తుంది. కొంచెం పాకం అయితే మిగిలింది, ఎక్కువ అయిపోయినా మళ్ళీ బాగుంది కదా అని చెప్పేసి ఇప్పుడంటే ఇలా వేస్తున్నాను. తర్వాత మళ్ళీ కలిపేసి మొత్తం అంతా ఒకే గిన్నె వేసేస్తాను. అవి ఒక 1 hour 2 hours నానబెట్టండి. ఎందుకు మరి 5 minutes 10 minutesలో నానిపోతాయి. పాకం వేడిగా ఉన్నది కదా. సో గైస్ మళ్ళీ చూపిస్తాను ఒక 5-10 minutes. ఇది అవే అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను తినేలా పైన వేసుకుంటాను అనమాట. ఇది కలుపుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మామూలు పైన మాత్రం వేసాను నేనండి. సూపర్ సూపర్ డబుల్ కా మీఠా.